హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మనము ఆత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నాము. ఆత్మ శ్రేష్టమైనది. మంటిఘటమైన మన శరీరమందు అమూల్యమైన ఐశ్వర్యముగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. ఆత్మ వలన మనము సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నాం. అనుదినము క్రీస్తు స్వరూపమందు పెరుగుచున్నాం. కళంకము ముడతలేని పెండ్లి కుమార్తెగా మనం రూపాంతరం చెందుచున్నాం. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఉత్తరవాదిగా మనకున్నాడు. మనము పాపము చేసినప్పుడు, వ్యర్థమైన మాటలను వచించినప్పుడు సాతాను సంతోషిస్తున్నాడు. ఇజ్రాయేలు జనులను గూర్చి ఇలాగు రాయబడి ఉన్నది: అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. మన పాప జీవితము వలన ఆత్మను దుఃఖపరిచిన ఎడల కన్నీటితో ప్రభు వద్దకు తిరిగి వచ్చి ఆయనను వేడుకుందుము. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకుండా ఆత్మకు లోబడి నడుచుకొనుటకు కృప కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని సెలవిచ్చిన దేవా, మా మొర ఆలకించి మమ్మను ఆత్మబలముతో నింపుము. దేవా, ఆత్మానుసారంగా నడుచుకున్నటకు కావలసిన అభిషేకము, జ్ఞానము దయచేయము. దేవా, శరీరేచ్ఛలను నెరవేర్చకుండా కృప దయచేయము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. దేవ, ఆత్మచేత నడిపింపబడుటకు శ్రేష్టమైన నీ ఆలోచనతో నడిపించుము. యేసయ్య, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును. ప్రభువా, శరీరానుసారముగా శరీరేచ్ఛలను బట్టి నీకు దూరము కాకుండా ఆత్మను బట్టి విత్తుటకు, ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయుటకు ఆత్మలో బలపరచుము. దేవా, విరోధి కార్యములను జయించుటకు, ఆత్మను అనుసరించి జీవించుటకు క్రమముగా నడుచుకొందుము. ప్రభువా, విశ్వాసము గలవారమై నీతి కలుగునను, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. దయచూపుము. దేవా, మొరపెట్టుటకు యేసయ్య ఆత్మను మా హృదయంలోనికి పంపుము. దేవా, ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మమ్మను లేవనెత్తునుగాక. పరిశుద్ధాత్మ కార్యములను బట్టి దేవా, మీ యందు ఆనందించున్నట్లు కృపచూపుము. ఆత్మచేత నడిపింపబడి మీ కుమారులముగా, మీ కుమార్తెలముగా ఉందుముగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.